ప్రభువునకు స్తోత్రంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా చెల్లించున్నాను. దేవుడు గడిచిన దినంలో నీవు తన ఉచితమైన కృపలో మనలను కాచి కాపాడి మరొకసారి తన వాక్యం పంచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయం బట్టి నేను వందనం చెల్లించినాను. ప్రియ సహోదరులారా, క్రీస్తు యొక్క పుట్టుకను గురించిన విషయంలో మనము ధ్యానించుకున్నాం. క్రీస్తు లోకమును రక్షించడానికి వచ్చాడు, లోకమును విమోచించడానికి వచ్చాడు. పాప బంధకముల నుంచి, లోకం యొక్క నాశనం నుంచి జనులను విడిపించడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. కాబట్టి క్రీస్తు పుట్టుకను గురించి మనము తెలుసుకుంటే ఎంతైనా అవసరమే ఉంటుంది. అయితే క్రీస్తు పుట్టుకను గురించి మనము ఆలోచించినట్లయితే దేవుని గ్రంథములో పుట్టుకను గురించి పాత నిబంధనలో కూడా రాయబడి ఉంది, కొత్త నిబంధనలో కూడా రాయబడి ఉంది. పాత నిబంధనలో ప్రవచన రూపం ఉంటే కొత్త నిబంధనలో ఆ ప్రవచన నెరవేర్పు జరగడం మనం చూడగలం. ప్రతి విషయం, ఏ విషయం జరిగినా సరే, ఈ కొత్త నిబంధన కాలంలో ఏది జరిగినా దానిని గురించి పాత నిబంధన కాలంలో దేవుడు ఎక్కడో ప్రవచించి ఉంచాడు. ఆ ప్రవచనాలు ఆ రోజులు మరుగైనాయి, ఈ రోజు అవి నెరవేర్చున్నాయన్నమాట. సో దాని గురించి మనం కొంచెం తెలుసుకుంటాం. యేసుక్రీస్తు పుట్టుకను గురించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మొట్టమొదటిగా బయలుపరిచాడు. యెషయా ప్రవక్త కాలంలో యెషయా ద్వారా దేవుడు బయలుపరుచున్నాడు. ఎవరు బయలుపరుచున్నాడు? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడు అని అర్థము అని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. క్రీస్తు పుట్టుకకు 700 సంవత్సరాల ముందు యెషయా ప్రవచించాడు. గమనించండి, ఎప్పటికీ ఇశ్రాయేలీయులు స్వతంత్ర దేశంలో ఉన్నారు, ఇశ్రాయేలు దేవుని యొక్క క్షేమం అనుభవిస్తున్నారు, ఇశ్రాయేలీయులు దేవుని యొక్క సంరక్షణలో ఉన్నారు. సో వారికి ఎటువంటి లోటు లేదు, ఎటువంటి కష్టాలు నష్టాలు లేకపోతే విమోచన కొరకు ఒక రావాలి, వారిని విమోచించాలని అవసరం లేదు. కానీ యెషయా ప్రవక్త ఏమని ప్రవచించాడంటే, యెషయా గ్రంథం 9:6 వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అతనికి పేరు అని ఉన్నది కదా. సో ఇశ్రాయేలు ఏం చేస్తుంటే, అటువంటి వాడు వస్తాడు, అటువంటి వాడు మెస్సయ్య, అతడు మనల్ని ఈ చెర నుంచి విడిపిస్తాడు అని ఇశ్రాయేలీలో ఎదురు చూడడం జరుగుతుంది. దేవుడు తన ప్రజల గురించి, తన ప్రజల యొక్క భవిష్యత్తును అక్కడ చూపించాడు. అంటే సంథింగ్, ఏదో భవిష్యత్తులో జరగబోతుంది. ఆ గేటి అనేది మనుషుల ఊహకైతే అది అందదు, కానీ భవిష్యత్తును ఎరిగిన దేవుడు భవిష్యత్తులో తన ప్రజల పట్ల తనకు జరిగించిపోయిన కార్యమును దేవుడు అక్కడ యెషయా ద్వారా పలికించాడు. చెప్పాను కదా, యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు 700 సంవత్సరముల ముందు యెషయా ప్రవచించాడు. యెషయా ప్రవచించిన తర్వాత ఆనాటి దినములలో దేవుడు ప్రజలతో మాట్లాడుతుంటే ప్రజలు దేవుని మాటను నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క క్షేమమును, దేవుని యొక్క సంరక్షణను అనుభవిస్తూ దేవుని మాటను పెడచెవిని పెట్టడం ప్రారంభించి దేవునికి కోపం పుట్టించే విధంగా తయారయ్యారు. ఎలా కోపం పుట్టించారంటే దేవుని మాట వినడం మానేశారు. ఎప్పుడైతే దేవుని మాట వినడం మానేశారో దేవుడు వీరితో మాట్లాడడం మానేశాడు. జరిగినది ఏంటని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఇశ్రాయేలీయులు దేవుడి సంరక్షణలో జీవిస్తూ కొంతకాలమైన తర్వాత దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవునికి కోపం పుట్టించే స్థితికి ఎదిగిపోయారు. అంటే నిజమైన సంరక్షకులను వదిలేసి అన్యజనుల ఆచారములను వారు నేర్చుకుని ఉన్నారు. ఎప్పుడైతే అన్యజనుల ఆచారములను వారు నేర్చుకుని ఉన్నారో దేవుని యొక్క ఆచారములను పక్కన పెట్టేశారు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆచారములను పక్కన పెట్టేశారో దేవునికి కోపం రావడం ప్రారంభించింది. దేవుని కోపం రావడం ప్రారంభించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దాని కోపంను ప్రదర్శించే ముందు దేవుడు ఏం చేస్తాడు, తన ప్రజలను హెచ్చరిస్తుంటాడు. ఇదే యెషయా గ్రంథంలో మొట్టమొదటి 38 అధ్యాయాల వరకు మనం చూసినట్లయితే దేవుడు ప్రజలను హెచ్చరించడం ప్రారంభించాడు. దేవుడు తన ఉగ్రత గురించి హెచ్చరించడం ప్రారంభించాడు. తన ప్రజలను చక్కపరచడానికి దేవుడు ప్రయత్నించాడు. కానీ ప్రజలు దేవుని మాట వినలేదు. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేశాడు, ప్రజలను దర్శించడం మానేశాడు. దేవుని దర్శనం లేకపోవడం వల్ల వాళ్ళు నశించిపోవడం ప్రారంభమైంది. ఎప్పుడైతే నశించిపోవడం ప్రారంభించారో దిగజారిపోయిన అనుభవం వచ్చింది. అప్పుడు అన్యరాజులు వారి మీద పరిపాలన చేయడం ప్రారంభించారు. ఇది ఎంతకాలం జరిగిందంటే 400 సంవత్సరాలు జరిగింది. ఈ 400 సంవత్సరంలో దేవుని దర్శనము ప్రజలకు లేదు, దేవుని యొక్క ప్రవక్తలు వారికి రాలేదు, దేవుడు మాట సెలవేయడం మానేశాడు. కారణం ఏంటంటే దేవుడు విసిగిపోయాడు. ఎందుకు విసిగిపోయాడంటే, తను చెప్పినంత కాలం చెప్పాడు, హెచ్చరించవలసినంత కాలం హెచ్చరించాడు, దండించవలసినంత కాలం దండించాడు, వారికి బోధించవలసినంత కాలం బోధించాడు. కానీ ఎప్పుడూ కూడా దేవుని మాటకి చెవినిచ్చే ప్రజలు కాకపోయేది. దేవుని మాటలను పెడచెవిని పెట్టే రకంగా తయారైపోయినందు వల్ల దేవుడు ఏం చేశాడంటే వారిని విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే దేవుడు వారిని విడిచిపెట్టేశాడో అన్యజనులు వారిని ఏలడం ప్రారంభించాడు. దేవుడు విడిచిపెట్టినందుకు గాను వీరు ఏం చేశారంటే అన్యజనులకు బానిసలైపోయారు.
చూడండి, అప్పుడు ఇశ్రాయేలు యూదా రెండు జనాంగం నుండి వారు, దక్షిణ రాజ్యము ఉత్తర రాజ్యం ఉండేది. ఇక్కడ ఇశ్రాయేలు రాజ్యము ఉత్తర రాజ్యము దేవుడు అష్షూరీయులకు అప్పచెప్పేశాడు. దక్షిణ రాజ్యము ఎవరు పాలించారంటే ఐగుప్తీయులు పాలించారు. ఈ రెండు పాలనల మధ్య ఇశ్రాయేలు బంధకంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ 400 సంవత్సరాల యుద్ధంగా నడిచింది. ఇశ్రాయేలుకు దక్షిణంలో ఒక రాజ్యం ఉండేది, ఉత్తరంలో ఒక రాజ్యం ఉండేది. ఇరువురి మధ్య ఎప్పుడు పోరాటములు జరుగుతున్న కాలంలో ఇశ్రాయేలీల మీదుగా వెళ్ళవలసి వచ్చేది. యుద్ధం జరిగించే కాలంలో ఇశ్రాయేలీలు పంట వేసి చక్కగా పంట పైరు చేతికి వచ్చి పంట కోత కాలములకు సిద్ధముగా ఉండేది. ఈ కాలంలో వారికి యుద్ధములు ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే యుద్ధములు ప్రారంభమయ్యాయో వారి రథములు ఇశ్రాయేలు రాజ్యముల గుండా ప్రయాణం చేయడం జరిగేది. దీనివల్ల చేతికి వచ్చిన మొత్తం పంట నాశనం అయిపోయేది. చేతికి అంది వచ్చిన పంట అంతా రథముల చేత తొక్కబడిపోయి, గుర్రముల చేత తొక్కబడిపోయి, సైన్యం చేత తొక్కబడిపోయి మొత్తము నాశనం అయిపోయేది. అంటే కరువు భయంకరంగా వచ్చేది. తిండి ఉండేది కాదు. పంట వేసేవారు, పంట పండేది కానీ చేతికి వచ్చేది కాదు. కారణం ఏంటంటే ఆ రథములు. ఇది దేనివల్ల జరిగిందంటే దేవుని యొక్క నిర్ణయం. ఎందుకంటే దేవుని మాట వినలేదు. వీరు చక్కగా తృప్తిగా తిన్నారు. కాలిన ఎడారిలో దేవుడు వారితో సహవాసం చేసినప్పుడు ఆ సహవాసం అనుభవించి దేవుడు ఇచ్చిన ఆహారం తిన్నారు. కానీ దేవుడికి కృతజ్ఞులై వీరు జీవించలేని కారణం చేత దేవుడు వీరిని శత్రువులకు అప్పచెప్పేసి అక్కడ పంట కూడా వారు అనుభవించే స్థితిలో వారికి ఉండకుండా దేవుడు చేయడం వల్ల వీరు ఏడుపు ప్రారంభించేవారు. సంతోషంతో పంట వేసేవారు కానీ కోతకాలం వచ్చేసరికి వీరికి ఏడుపు మిగిలేది. అప్పుడు దేవుడు వీరిని దర్శించిన కాలమందు వీరు అనుభవించిన అనుభవాలను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచు వారిని పంటను విత్తేవారు. ఎప్పుడైతే వీరు ఏడ్చుచు పంట విత్తనము విత్తుతున్నారో ఆ సంవత్సరం ముందు యుద్ధము లేకుండా వీరికి పంట రావడం జరిగేది. ఈ విధంగా దేవుని యొక్క దర్శనమును, దేవుని యొక్క సంరక్షణను ఒకసారి బాగా రుచి చూశారు. అయినప్పటికీ దేవుడు మాత్రం వారికి సమాధానం ఇవ్వలేదు. దేవుడు వారితో మాట్లాడలేదు. దేవుడు ఊరకనే ఉండిపోయాడు. అంటే 400 సంవత్సరాలు దేవుడు ప్రజలతో మాట్లాడలేదు. అంటే గమనించండి, ఇక్కడ దేవుడు ప్రజలతో మాట్లాడలేదు అంటే దేవుడు లేడు అని కాదు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, జరుగుతున్నదంతా దేవుడు కనిపెడుతున్నాడు. కానీ దేవుడు ప్రజలను దర్శించడము మానేశాడు. ఎందుకు మానేశాడని మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 25 అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే, నేను పెందలకడనే లేచి నా ప్రవక్తలను నా దాసులను మీ వద్దకు పంపుచూ వచ్చితిని, కానీ వారు మిమ్మల్ని దర్శించిన కాలమందు మీరు వారి మాట వినలేదు, కాబట్టి ఈ రోజు మీకు స్థితి వచ్చింది అని దేవుడు వారు పడుతున్న బాధను బట్టి చూస్తూ నిలబడేవాడు. కాబట్టి వారి బాధలలో వారు ఏడ్చుచూ పంట ఎప్పుడైతే విత్తుతున్నారో ఆ ఏడ్పుకు ప్రతిఫలంగా వారికి ఆ సంవత్సరంలో పంట సమకూరేది. ఈ విధంగా ఇశ్రాయేలీయులు 400 సంవత్సరములు భయంకరమైన బానిసత్వం అనుభవించారు. ఆ కాలంలో ఇశ్రాయేలీయులను సర్వనాశనం చేశారు. ఇశ్రాయేలీయులోని యొక్క ధర్మశాస్త్రము, ఇశ్రాయేలీయుల యొక్క పద్ధతిని, ఇశ్రాయేలీయుల యొక్క ఆచారములను అంతయు తుడుపు పెట్టేసి అన్యజనుల ఆచారములను, వారి దేశముల ఆచారములను ఇందులో ప్రవేశపెట్టారు. ఇది ఎప్పుడు జరిగింది అని మనం ఆలోచించినట్లయితే, దేవుడు బబులోను చెరలోకి ఎప్పుడైతే దేవుని ప్రజలను అప్పగించేశాడో, బబులోను రాజు నెబుకద్నెజరు ఎప్పుడైతే ఇశ్రాయేలీయులను తన దేశంలోకి బానిసలుగా తీసుకుపోయినప్పుడు అప్పుడు ప్రారంభమైంది 400 సంవత్సరంలో ఎప్పుడైతే జరిగిందో ఈ 400 సంవత్సరంలో అన్యజనుల చరిత్ర. దీన్ని చీకటి కాలము అని దీన్ని అంటారు. దీన్ని వేరు గ్రంథములలో లిఖింపబడ్డాయి. ఆ లిఖింపబడిన గ్రంథములలో నుంచి తీసినది ఎంతవరకు నేను మీకు చెప్పాను. ఆ కాలంలో ప్రజలు భయంకరమైన స్థితిని అనుభవించారు. అయితే ఈ 400 సంవత్సరములు గడిచిన తర్వాత 400 సంవత్సరాలు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ప్రజలు మరలా ఒకసారి దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించారు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించారంటే చూడండి, దేవుడు అక్కడ యెషయా ద్వారా ప్రవచించాడు. ఎటు ప్రవచించాడు? కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి మీరు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని చెప్పాడు కదా. ఆ ప్రవచనం మీరు ఇశ్రాయేలీయులలో గుర్తున్నది. తరము వెంబడి తరము గడుచున్నప్పుడు ఈ ప్రవచనం గురించి తల్లిదండ్రులు వారి పిల్లలకి చెప్తుంటే, పిల్లలకి చెప్తుంటే ఈ విధంగా వారికి ఈ దర్శనం గురించి, దేవుని యొక్క ప్రవచనం గురించి వారి మనసులో ఉన్నది. కాబట్టి వారు
విమోచకుడి కొరకు ఎదురు చూస్తున్నారు. విమోచకుడి కొరకు ఎదురు చూస్తున్నారు కానీ విమోచకుడు ఎలాగొస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఏ విధంగా విమోచిస్తాడు అన్నది తెలియలేదు. కానీ ఒకానొక దినం వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితి వారు అనుభవిస్తున్న సమయం వచ్చినప్పుడు, దేవుని యొక్క సహాయం కొరకు, దేవుని యొక్క మెస్సయ్య కొరకు వారు కనిపెట్టడం ఆసక్తి పెరిగి దేవుడి వైపు చూస్తున్నారు. ఎప్పుడు మా మెస్సయ్య వస్తాడు, ఎప్పుడు మమ్మల్ని విడిపిస్తాడు, మా మెస్సయ్య వచ్చి మమ్మల్ని విడిపిస్తాడు అని వారు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే యెషయా గ్రంథం 9:6 మనం చూసినట్లయితే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అతనికి పేరు అని ఉన్నది కదా. సో ఇశ్రాయేలు ఏం చేస్తుంటే అటువంటి వాడు వస్తాడు, అటువంటి వాడు మెస్సయ్య అతడు మనల్ని ఈ చెర నుంచి విడిపిస్తాడు అని ఇశ్రాయేలీలో ఎదురు చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే 400 సంవత్సరంలో నిండుతుందో అప్పుడు దేవుడు విధి వైపు చూడడం ప్రారంభించాడు. ఎందుకు చూడడం ప్రారంభించాడంటే దీని గురించి కూడా మనం ఒకసారి ఆలోచించినట్లయితే చూడండి, సొలొమోను మందిరమును కట్టించాడు. మందిరంలో దేవుడి సన్నిధిలో సొలొమోను విజ్ఞాపన చేశాడు. మొదటి రాజుల గ్రంథం 8:46 నుంచి 53 చూసినట్లయితే అక్కడ, నా ప్రభువా, నీ జనులు పాపం చేసినట్లు, వారు నీకు అసహ్యం పుట్టించినట్లు అటువంటి క్రియ జరిగించి నీకు కోపములకు వారు గురై నీ కోపమును బట్టి నీవు వారిని అన్యజనులకు అప్పగించే స్థితిలోనికి వారు వెళ్ళినట్లయితే, ఆ వారి అన్యజనులు ఎవరైతే వారిని జయించారో, వారు ఎవరైతే వారిని ఓడించి చెర తీసుకుని పోయిన ఆ జనులు తమ దేశంలో వారిని చెరలో ఉంచి వారి చేత వెట్టి చాకరీ చేస్తూ వారిని బానిసలుగా చూస్తూ వారిని హింసించి వారిని బాధ పెట్టి వారిని హీనంగా చూచుచున్న సమయంలో నీ ప్రజలైన వారు వారి అతిక్రమములను బట్టి, వారి పాపములను బట్టి, వారి మీదకు వచ్చిన కీడును వారు గ్రహించి ఒకవేళ నీ నివాసమైన ఈ మందిరం వైపు తమ దృష్టి ఉంచి తమ పాపములను ఒప్పుకొని నీ సన్నిధిలో వారు ఒకవేళ ప్రార్థన చేసినట్లయితే, నీ మందిరం వైపు చూసి వారు చేసిన ప్రార్థనను, విజ్ఞాపనను, వారి మొరను విని వారి పట్ల కృప చూపించి ఆ శత్రు దేశంలో నుంచి వారిని విడిపించి నువ్వు వారి పితరులకు ఇచ్చిన ఈ దేశంలో నువ్వు మరణ నివాసము ఏర్పాటు చేయి అని ఎప్పుడైతే సొలొమోను ప్రార్థన చేశాడో దేవుడు సొలొమోనుకి సమాధానం ఇచ్చాడు. 2 కొరింథీ పత్రిక 7:13-14 మనం చూసినట్లయితే అక్కడ ఉంటారు, ఇదిగో నా పేరు పెట్టబడిన జనులు శిక్షలో ఉన్నప్పుడు, బంధకములలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు, వారి శత్రువుల మధ్య వారు బంధింపబడినప్పుడు, శత్రువుల మధ్య వారు నలిగిపోతున్నప్పుడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు కార్యములను విడిచిపెట్టి నా వైపు తిరిగి ప్రార్థన చేసిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని ఆలకించి వారిని విడిపించదును అని దేవుడు అక్కడ సొలొమోనుకి వాగ్దానం చేశాడు. చూడండి, ఇక్కడ సొలొమోను దేవుడి ప్రజల పక్షంగా ఎంత ఆసక్తితో ప్రార్థన చేశాడో, దేవుని ప్రజల పట్ల దేవుని కృప అంతా అధికంగా అక్కడ చూపించాడు. వారు ఎట్టి పరిస్థితులు ఉన్నప్పటికీ వారు ప్రార్థన చేస్తున్నాను, వారి ప్రార్థనలు విని వారిని విమోచించడానికి వస్తానన్నాడు. మరి అటువంటి దేవుడు 400 సంవత్సరాలు ఎందుకు ఇశ్రాయేలుని విడిచిపెట్టేశాడని మనం ఆలోచించినట్లయితే, దేవునికి అంతగా కోపం వారు పుట్టించారు, దేవునికి అంతగా వారికి గాయము రేపారు, దేవునికి అంతగా వారికి అవమానం కలిగించారు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన దేశంలో నుంచి వారిని అన్ని జనులకు అప్పజెప్పిస్తారు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి ప్రార్థనను వారి జీవితంలో కనిపెట్టడానికి 400 సంవత్సరాలు పట్టింది. 400 సంవత్సరాల తర్వాత దేవుడికి వారి పట్ల ఉద్దేశము కలిగింది, వారిని విడిపించాలి, లేకపోతే వారికి సహాయం చేయాలని వారి పట్ల కనికరం కలిగింది. అందుకే గలతీ పత్రిక 4:4 మనం చూసినట్టయితే అక్కడ ఏముంది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని భూలోకమునకు పంపించాడట. కాలం ఎప్పుడైతే పరిపూర్ణమైపోయిందో అప్పుడు, అంటే దేవుడి లెక్కలో కాలం ఉంది, ఆ కాలం ప్రకారము దేవుడు ఎదురు చూశాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు వారి మొర, వారి ఏడ్పు, వారి అంగలార్పు దేవుని సన్నిధికి చేరిన తర్వాత దేవుడు నిర్ణయించిన కాలం ముందు దేవుడు తన సమాధానమును పంపించాడు. దేవుడు అనేక చోట్ల ఈ విధంగా మనము దేవుడు చేసినట్టు మనం చూడగలం. ఐగుప్తులో వారి బానిసత్వం ఉన్నప్పుడు వారి మొర దేవుడి సన్నిధికి చేరింది. ఎప్పుడు పేరింది? 400 సంవత్సరాల తర్వాత. అలాగే ఎప్పుడైతే వీరి మొర దేవుడి సన్నిధికి చేరిందో, దేవుని దృష్టిలో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు వారి కొరకు విమోచకుడిని పంపించాడు. ఎవరిని పంపించాడు? ఈ మెస్సయ్య కొరకైతే వారు ఎదురు చూస్తున్నారో, ఏ మెస్సయ్య కొరకైతే అక్కడ యెషయా ప్రకటించాడో, ఏ మెస్సయ్య గురించి అయితే అక్కడ యెషయా
ప్రవచించాడో ఆ మెస్సీయను కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు పంపించాడు. ఎలాగా? కన్యక గర్భవతి కుమారుని కన్ను అన్న వాగ్దానంను దేవుడు 400 సంవత్సరాల తర్వాత నెరవేర్చాడు. గమనించండి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానం గురించి ప్రజలందరూ తెలుసు. వారందరూ కూడా దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతాది అని ఎరిగిన ప్రజలు దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందని ఎదురు చూస్తున్నారు, కనిపెడుతున్నారు. కానీ ఆ రోజు ఎప్పుడైతే మెస్సీయ భూమి మీదకి వచ్చాడో, భూమి మీద ఉదయించగానే ఆ విషయము, ఆ కబురు ఎంత మందికి తెలిసింది అని మనం ఆలోచించినట్లయితే లూకా సువార్త 2:2 చూసినట్లయితే, కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ వారి మందను మేపుచుండగా, కొందరు గొర్రెల కాపరులు, చూడండి అనేకమైన లోకలు ఉండగా, కొందరు గొర్రెల కాపరులు తమ మందలను రాత్రి వేళ మేపుచుండగా దూత వారి దగ్గరికి వచ్చిందట. దూత వారి దగ్గరికి వచ్చి వారికి చెప్తుంది, శుభవర్తమానం చెప్తుంది. ఏంటి? ఇదిగో లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు, జన్మించున్నాడు, మీ కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడు అని దూత వారికి వర్తమానం తెచ్చినట్లు మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ దూత వర్తమానం తెచ్చింది. రక్షకుడు లోకమంతటికి పుట్టాడు, లోకమంతటిని రక్షించడానికి రక్షకుడు పుట్టాడు. కానీ ఎంతమందికి వర్తమానం తెలిసింది? కొంతమందికే. ఎవరు ఆ కొంతమంది? ఆ కొంతమంది ఎవరైనా మనం ఆలోచించినట్లయితే, ఎవరైతే మెలకుగా ఉండి, ఎవరైతే తమ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే దేవునికి ఉద్దేశం నెరవేర్పు కొరకు ఆసక్తి కలిగి కనిపెడుతున్నారో వారికే ఈ వర్తమానము పంపబడింది. వారి యొద్దకే దూతలు వచ్చి చెప్పారు. చూడండి, ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, రకరకములైన జనములు ఉన్నారు, జీవిస్తున్నారు, మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. కానీ కనిపెట్టే స్థితిలో లేరు. ఎప్పుడైతే మెస్సయ్య పుట్టాడో, పుట్టినప్పుడు కబురు వర్తమానం చేయడానికి దూతలు బయలుదేరినప్పుడు కొందరు గొర్రెల కాపరులు తమ గొర్రెలను కాచుకుంటుండగా దూత వారి యొద్దకి వచ్చింది. వారి చుట్టూ దేవుని యొక్క మహిమ ప్రకాశించింది. ప్రకాశించేవని, ఇదిగో లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేసరికి గొర్రెల కాపరులు గొప్ప మహా సంతోషం, మహదానందము, పట్టజాలని ఆనందం. ఏంటంటే, ఏ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు, ఏ మెస్సయ్య వచ్చి వారిని విడిపిస్తాడని కనిపెడుతున్నారు. ఆ మెస్సయ్య భూలోకం మీదకి వచ్చాడు. సంతోషకరమైన వార్త, ఆనందించే శుభవర్తమానం. అయితే గమనించండి, ఎంతమంది ఈ వార్త విని సంతోషించగలిగారంటే, కనిపెడుతున్న ఆ కొంతమంది గొర్రెల కాపరులే. గొర్రెల కాపరులు అందరికీ కనిపించలేదు. ఎవరైతే మెలకు ఉండి తమ మందలను కాచుకుంటున్నారో వారికే ఆ శుభవర్తమానం బయలుపరచబడింది. అయితే గమనించండి ప్రియులారా, ఇశ్రాయేలుకు నాడు మెస్సయ్య యేసు పుట్టి ఏ విధంగా విడుదల ఇస్తాడు అని ఆసక్తిలో వారు ఎదురు చూస్తూ ఆ రక్షకుడు పుట్టుకని బట్టి వారి సంతోషంను, ఆనందం అనుభవించారో, అదేవిధంగా నేటి క్రైస్తవ సమాజంలో కూడా ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే, ఇదిగో లోక రక్షకుడు వస్తాడు, మిమ్మల్ని విమోచించే విమోచకుడు వస్తాడు, వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడంటే మీకు విమోచన కలిగిస్తాడు. దేని నుంచి విమోచన కలిగిస్తాడంటే, లోకము నుంచి, సాతాను బద్ధకం నుంచి మీకు విమోచన కలిగిస్తాడు. సాతాను యొక్క బంధకముల నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు అని దేవుని ప్రజలైన రక్షింపబడిన నీకు నాకు ఒక నిరీక్షణ ఉంది. కాబట్టి నేటి క్రైస్తవ సమాజం ఏం చేస్తుందంటే, నేటి క్రైస్తవ సమాజం కూడా వారి విమోచన కొరకు ఎదురు చూచుచున్నది. ఎలాగ ఎదురు చూచుందంటే, ఆసక్తితో ఎదురు చూచుచున్నది. ఏ రోజు మెస్సయ్య వస్తాడు, ఏ రోజు మమ్మల్ని విమోచిస్తాడు, ఏ రోజు మా ప్రాణములను ఆ భయంకరమైన నరకం నుంచి మమ్మల్ని విడిపిస్తాడు, మమ్మల్ని నిత్య జీవులోకి తీసుకెళ్తాడు అని నేటి క్రైస్తవ సమాజం కూడా ఎదురు చూస్తున్నది. అయితే ఎదురు చూసిన క్రైస్తవ సమాజం అంతయు దేవుడిని చూడలేదు. కారణం ఏంటంటే, ఎవరికి కనిపించింది? ఎవరైతే మెలకుగా ఉన్నారో వారికే కనిపించింది. కాబట్టి ఎదురు చూసిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క రాకడను చూస్తారు, లేకపోతే దేవుని రాకడలు ఎత్తబడతారు, దేవుని యొక్క విమోచన దినమందు విమోచింపబడతారు అనేది లేదు. కానీ ఎవరు విమోచింపబడతారు అంటే, ఎవరైతే మెలకుగా ఉంటారో, ఎవరైతే ఆసక్తితో కనిపెడుతూ దేవుడు మమ్మల్ని విమోచించే దినమందు మేము విమోచింపబడాలని ఆసక్తి కలిగి మెలకుగా ఉండి కనిపెడతారు, వారికే దేవుని యొక్క రాకడ తెలుస్తుంది. వారే దేవుని యొక్క రాకడలో ప్రవేశిస్తారు. లూకా సువార్త 12:37 చూసినట్లయితే, ప్రభువు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకుగా ఉండుట ఆయన కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. ఎందుకంటే ఆ దాసుడు ఆయనతో కూడా విందులో పాల్గొంటాడట.
చూసారా, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రభువు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకుగా ఉంటే ప్రభువు కనుగొనునో వాడు ధన్యుడు, ఎందుకంటే వాడే దేవుని యొక్క విందులో ప్రవేశింపగలడు. కాబట్టి ప్రియ సంగమా, దేవుని జనాంగమా, వాక్యం వినిచున్నా, నీవు నేను రక్షింపబడ్డాను, దేవునికి రాకొరకు ఎదురు చూచున్నాను, దేవునికి వాక్యం నేను ధ్యానించుచున్నాను, లేకపోతే దేవుని కొరకు నేను కనిపెట్టుచున్నాను అని చెప్పుకుంటున్నాను. నీవు కనిపెట్టడం ముఖ్యం కాదు, మెలకువగా ఉండి కనిపెట్టడం ముఖ్యము. ఎప్పుడైతే నువ్వు మెలకువగా ఉంటావో అప్పుడే ప్రభు రాకడను నువ్వు చూడగలవు. ఎప్పుడే దేవుడికి రాకడను నువ్వు చూడగలవు. దేవుడికి రాకడను ఎప్పటికీ నువ్వు చూడగలవో అప్పుడే నువ్వు ఎత్తబడతావు. అప్పుడు నువ్వు నిరీక్షించిన నిరీక్షణకు ప్రతిఫలం ఉంది, ఎందుకంటే నువ్వు ఆయన విందులో ప్రవేశిస్తావు అన్నాడు. అంటే నువ్వు ఏం చేయాలి, మెలకువగా ఉండాలి. ఎందుకంటే ఎప్పటి వరకు మెలకువగా ఉండాలంటే ప్రభువు రాకడ వరకు. ప్రభువు రాకడ ఎప్పుడు అంటే చెప్తున్నాడు, ఏమంటున్నాడు, ఆయన ఏ జామున వస్తాడో ఎవరికీ తెలియదు. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనంలో చూసినట్టయితే ప్రభువు రాకడ దొంగ వచ్చినట్లు ఉంటుందట. ఆ దినమైనను ఆ గడి అయినను ఎవరికీ తెలియదు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎవరైతే మెలకుగా ఉంటాడో వాడే ధన్యుడు. లోకమంతా నెమ్మదిగా ఉంది, ఆరోగ్యం భయం ఏమీ లేదు అని అనుకున్న సమయంలో, ఊహించని సమయంలో, కనిపెట్టని సమయంలో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వస్తుందట. ఆ దినమైన నా గడియను ఎవరు ఎరుగారు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువు రాకడ అనేది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు, రాకడంటూ వస్తుంది. అయితే ప్రభువు రాకడలో మెలకుగా ఉండి కనిపెడుతున్న వారే ఆయన విందులో పాల్గొనగలరు, ఆయనను ఎదుర్కొనగలరు, అటు వారే ధన్యులు. కాబట్టి ప్రియ సంగమ్మ, దొంగ వలె వచ్చి ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. మెలకు కలిగి కనిపెట్టగలిగినప్పుడే ఆయన రాకడలో ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయనను ఎదుర్కొనగలవు. చూడండి, అక్కడ అందరూ కనిపెడుతున్నారు, అందరూ ఎదురు చూస్తున్నారు, కానీ ఎవరు ఆ వర్తమానం వినగలిగారు, ఎవరితో ఆ దూత మాట్లాడింది, ఎవరికి ఆ లోకరక్షకుడికి వచ్చిన శుభవార్త అందింది, ఎవరైతే మెలకుగా ఉండి కనిపెడుతున్నారో వారికే దూత వర్తమానం తీసుకొని వెళ్ళింది. అదే విధంగా లోకంలో ప్రభు రాకడ కొరకు కనిపెడుతున్న వారందరూ ఎత్తబడరు, కానీ ఎవరైతే మెలకుగా ఉండి తమ రక్షణను కాపాడుకొంచు, తమ ప్రవర్తనను కాపాడుకొంచు, తమ జీవితమును దేవుడి సన్నిధిలో నిలకడగా ఉంచు రాకడ కొరకు మెలకుగా ఉండి కనిపెడుతున్నారు, వారికే ఆ విమోచన అవకాశం. ఎప్పటి వరకు వారు మెలకుగా ఉండాలంటే ప్రభు వచ్చే వరకు. ప్రభు ఎప్పుడు వస్తారంటే తెలియదు. ఆయన ఎప్పుడైనా రావచ్చు, మొదటి జామున రావచ్చు, రెండవ జామున రావచ్చు, మూడవ జామున రావచ్చు, ఏ జామునైనా రావచ్చు. అయితే ప్రభు వచ్చినప్పుడు ఏ దాసుడైతే ఎవరైతే మెలకుగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుచుండుట ప్రభు కనుగొనునో అట్టివాడు ధన్యుడు, అట్టివాడే ఆయనలో ఆ విందులో ప్రవేశిస్తారట. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూసినట్లయితే 10 మంది కన్యకలు ఉన్నారు, అందరూ సిద్ధపడ్డవారు, అందరూ ఎదురు చూసిన వారు, కానీ ఎవరు వెళ్ళారు అని మనం చూసినట్లయితే ఎవరైతే సిద్ధపడి మెలకువగా ఉండి కనిపెడుతున్నారో ప్రభు వచ్చినప్పుడు తలుపు తీసేసరికి ఎవరైతే కనిపించారో వాళ్లే ప్రవేశించారు. అంటే ఎదురు చూసిన వారందరూ వెళ్ళలేదు, ఎవరైతే సిద్ధపాటు కలిగి మెలకుగా ఉన్నారో వారే వెళ్ళవాలి. అదే విధంగా కడవరి దినముల్లో జీవిస్తూ మన విమోచన కొరకు ఎదురు చూసిన క్రైస్తవ సమాజము అంతయు అందులో ప్రవేశించదు. కానీ ఎవరైతే రాజకీయ కొరకు ఎదురు చూచు సిద్ధపాటు కలిగి మెలకుగా ఉంటారో వారే ఆ నిత్య రాజ్యములో ప్రవేశించడానికి అర్హులవుతారు. కాబట్టి ప్రియ జనాంగమా, లోకమునకు రక్షకుడు వచ్చాడు, లోకమునకు రక్షణ తెచ్చాడు, పాపము నుంచి విమోచన తీసుకొచ్చాడు, బానిసత్వం నుంచి విడిపించడానికి వచ్చాడు అని సంతోషిస్తున్న దేవుని సమాజమా, సంతోషం మంచిదే. ఆయన రాబట్టి ఈరోజు నీకు నాకు రక్షణ అంటూ కలిగింది, చాలా గొప్ప వార్త అది. అయితే రక్షింపబడిన నీకు నాకు మరి యొక్క శుభవర్తమానం ఉంది. ఏంటా శుభవర్తమానం అంటే ప్రభువు విమోచన దినం ఒకటి ఉంది. ప్రభువు విమోచన దినమందు విమోచన మనకి ఉంది, పాప బంధకం నుంచి మనకి విడుదల ఉంది, పాపములకు మన మీద అధికారం లేకుండా మనకి నిత్య రాజ్యంలోకి తీసుకెళ్లే విధంగా మనకి ఒక వాగ్దానం ఉంది. అయితే ఎవరి వాగ్దానం పొందగలరంటే ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే సిద్ధపాటు కలిగి మెలకు కలిగి ఉంటారో వారే ఆ నిత్య రాజ్యములో ప్రభువుతో కూడా వెళ్తారు. ఏ దాసుడు ప్రభు వచ్చినప్పుడు మేల్కొని ఉండటం ప్రభువు కనుగొనో వాడు ధన్యుడు, వారే ప్రభువుతో ఆ పెండి విందులో పాల్గొని ఉంటాడు. కాబట్టి ప్రియ సంగమా, దేవుని జనాంగమా, రక్షణ పొంది ప్రభు రాకడ కొరకు ఎదురు చూచిన నీవు నేను మెలకువగా ఉండి కనిపెట్టే స్థితిలో మనము ఉండాలి. ఏ జామున ఆయన వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ప్రతినిత్యము
సమయము అనక అసమయం అనక ఎల్లప్పుడూ జాగరూకులమై ఉన్నట్లయితే అనుకొనని గడియలో ఆయన వస్తాడు. అనుకొనని గడియలో ఆయన వచ్చినప్పుడు నువ్వు మెలకువగా ఉన్నట్లు ఆయన చూసినట్లయితే నువ్వు ఆయన విందులో చేరుతావు. లేదు నిద్రావస్థలో ఉన్నట్లయితే నువ్వు ఎంత జ్ఞానమైనా కావచ్చు, ఎంత ధనవంతుడైనా కావచ్చు, ఎంత ఐశ్వర్యవంతుడైనా కావచ్చు, పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, భూలోకంలో అనేకమైన ఈవులు ఉండొచ్చు, అంతా ఉండొచ్చు. కానీ ప్రభువు వచ్చినప్పుడు నువ్వు మెలకువగా ఉన్నట్లు ఆయన కనుగొనలేనట్లయితే నీకెన్ని కలిగి ఉన్నా అంతా వ్యర్థమే, ఆయన రాజ్యమును కోల్పోతావు. కాబట్టి రాకడకు ఎదురు చూసిన మనము మెలకువగా ఉండి కనిపెట్టినట్లయితే ఏ పరలోక సంబంధమైన పెండ్లి విందు కొరకు మనలను విమోచించే విమోచకుడు వస్తాడని మనం ఎదురు చూస్తున్నాము. ఆ విమోచకుడు వచ్చినప్పుడు మనము మెలకుగా ఉండినట్లయితేనే మనము ఆయనతో ఎత్తబడి ఆ విందులో చేర్చబడతాము. కాబట్టి ప్రియ సంగమా, వాక్యం వినిచిన నీవు నేను ఇచ్చేయాలి, సిద్ధపాటు ఉంటే సరిపోదు, మెలకువ కలిగి ఎప్పటికప్పుడు మన దీపంలో చక్కబరుచుకోవచ్చు, మన జీవితంలో చక్కబరుచుకోవచ్చు ఉంటాము. వారినే విందులోకి తీసుకెళ్తాడు. కాబట్టి ఆ విందులో ప్రవేశించినట్లయితేనే రక్షింపబడిన మన జీవితంలో అర్థము సార్థకత ఉంటుంది. అటువంటి ధన్యకరమైన జీవితము అనుభవించాలని కోరుతూ ప్రభు పక్షంగా నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు అటువంటి ధన్యకరమైన మెలకువ కలిగిన జీవితం మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడానికి వందనములు తండ్రి ప్రభువా. మరొకసారి సన్నిధిలో నీకు వాక్యం ధ్యానించుకొని తండ్రి ప్రభువా, నీ రాకడను గురించి, నీ పుట్టుకను గురించి తెలుసుకొని తండ్రి ప్రభువా, పుట్టుక వెనుక ఉన్న విషయంలోని తండ్రి ప్రభు మేము తెలుసుకొని భయంకరమైన బంధకం నుంచి, భయంకరమైన దురవస్థ నుంచి నీ ప్రజలను విడిపించడం గాను నువ్వు లోకంలో వచ్చి ఉన్న దేవానికి వందనములు. వచ్చి తండ్రి ప్రభువా నిన్ను నువ్వు సమర్పించుకొని లోకమునకు తండ్రి విమోచనను అనుగ్రహించి వెళ్ళి మరలా మా కొరకు గృహములను సిద్ధపరిచి మరలా వచ్చి మాకు నిత్య రాజ్యంలోకి తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చిన దేవానికి వందనములు. అయితే ఏ దినమున నువ్వు వస్తావో తండ్రి ప్రభు ఆ దినముందు కనిపెట్టిన వారికి విమోచన కలిగి ఉంటుందని సెలవిచ్చిన దేవా, ఆ దినం కొరకు కనిపెట్టిన మేము నీ పుట్టుకను బట్టి సంతోషించి ఆనందించడం మాత్రమే కాదు, జీవితంలో చెక్కపరచుకోవచ్చు, సిద్ధపరచు. భవిష్యత్తులో మాకు కలగబోయే ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించినట్టు మెలకువగా ఉండి ఆ దినం కొరకు కనిపెట్టి ఆ దినమందు మేము తండ్రి ప్రభా ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించినట్లు మాకు సహాయం చేయండి, కృప చూపించండి, కనికరించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.